బైబిల్ మరియు ఖురాన్ సృష్టి మధ్య తేడా ఏమిటి? బైబిల్ మరియు ఖురాన్ విభిన్న సృష్టి వృత్తాంతాలను అందిస్తున్నాయి. ఖురాన్లో అల్లాహ్ ప్రపంచ చరిత్రను నమోదు చేశాడు. ఇది లాహ్ అల్ మహఫూజ్ అనే టాబ్లెట్పై వ్రాయబడింది. 50,000 సంవత్సరాల తరువాత అతను స్వర్గం మరియు భూమిని సృష్టించాడు. బైబిల్ ఎటువంటి ముందస్తు లిఖిత చరిత్రను ప్రస్తావించలేదు. దేవుడు ఉనికిలోకి వచ్చిన ప్రతిదాన్ని చెప్పాడు. నీటిని జీవానికి మూలంగా చూస్తుంది. అల్లాహ్ భూమిపైకి నీటిని పంపుతాడు మరియు అన్ని జీవులు దాని నుండి ఉద్భవిస్తాయి. బైబిల్లో జీవులు నేరుగా దేవుని మాట ద్వారా సృష్టించబడతాయి. అవి నీటి నుండి లేదా మరే ఇతర పదార్థం నుండి ఉద్భవించవు. సృష్టి క్రమం కూడా భిన్నంగా ఉంటుంది. బైబిల్లో దేవుడు సూర్యుడిని మరియు చంద్రుడిని జంతువుల కంటే ముందు సృష్టించాడు. ఖురాన్లో సూర్యుడు మరియు చంద్రుడు చివరిగా సృష్టించబడ్డారు. అవి మానవులకు సమయాన్ని కొలవడానికి సహాయపడతాయి. ఆదాము మొదటి మానవుడని 2 గ్రంథాలు అంగీకరిస్తున్నాయి. అతను మట్టితో తయారు చేయబడ్డాడు. ఆదాము పక్కటెముక నుండి హవ్వ వచ్చింది, అయితే ఖురాన్లో ఆమె పేరు ప్రస్తావించబడలేదు. బైబిల్ దేవుని ప్రేమను నొక్కి చెబుతుంది. ఆయన మానవులను తన స్వరూపంలో సృష్టించి వారితో సంబంధాన్ని కోరుకుంటాడు. ఆయన శ్రద్ధగలవాడు, కరుణామయుడు మరియు వారి జీవితాల్లో వ్యక్తిగతంగా పాల్గొంటాడు. ఖురాన్ అల్లాహ్ యొక్క సంపూర్ణ సార్వభౌమత్వాన్ని నొక్కి చెబుతుంది. ఆయన మానవ అవగాహనకు అతీతుడు మరియు పరిమితులు లేనివాడు. మానవులు ఆయన చిత్తానికి లోబడి ఉండాలి. వారు తప్పులు చేసేవారు మరియు మార్గదర్శకత అవసరం, కానీ దేవదూతలు మరియు జిన్ల కంటే పైన ఉంచబడ్డారు. వారు ఆదాముకు నమస్కరించాలని ఆదేశించబడ్డారు. మానవులు ప్రేమ మరియు నైతికత అనే దేవుని లక్షణాలను ప్రతిబింబిస్తారు, కానీ పాపం ఆదాము మరియు హవ్వల ద్వారా ప్రవేశించింది. మానవీయత చెడిపోయి దేవుని నుండి వేరుగా జన్మించింది. ఖురాన్లో మానవులు స్వాభావికంగా బలహీనులు మరియు పాపానికి గురయ్యే అవకాశం ఉంది. వారికి అల్లాహ్ నుండి దిద్దుబాటు మరియు మార్గదర్శకత అవసరం. అయినప్పటికీ వారు ఇప్పటికీ ఇతర సృష్టించబడిన జీవుల కంటే ఒక స్థానాన్ని కలిగి ఉన్నారు.